హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొంతమంది చేసిన మనకు నవ్వు కలిగించే విషయాలను చూస్తే అసలు చెప్పాను కదా, నవ్వు కలిగించే విషయాలు చూస్తే నవ్వు రాకంగా ఏమొస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో గురించి మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. మేడం గారిలోకి చిన్నపిల్లలతో ఆటలాడుకుంటున్నారు. అంతలో ఉన్నారు అనకూడదు, కానీ ఆ ఉయ్యాలకి ఊగుతుంటే పిల్లలేమో తెగ ఊపేస్తున్నారు. సడన్ గా గట్టిగా ఊపిపోయారు, ఉయ్యాల తెక్కింది నడిపోయాను. అన్ని రోజులు మా అన్నయ్య కాదు వీడియో పెద్ద పోటుగా అన్నట్టు ఆ మూలనట్టుగా ల్యాప్టాప్ నొక్కాడు. అదేమో సడన్ గా జారిపోయి నోట్లో పడిపోయింది. నువ్వు పెద్ద కాళ్ళలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? 70,000 ఎంత ఉంటుంది? ల్యాప్టాప్ పోయింది. మనోడికి పెద్ద కార్పెంటర్ అన్నట్టు పెద్ద ఫీలింగ్ ఏమో. అక్కడ బెజ్జిం బూడితాకి చెక్క కట్టుకుని దాని మీద టపా దొక్కాడు. అది పొరపాటున అలా దిగిపోయి మనోడు బుర్రబాతలు అయిపోయింది. ఎవడి పని వాడే చేసుకోవాలంటే ఇదే మరి. వీడెవడో కానీ వాళ్ళ అత్తంగడు వీడియో పెడదామని చెప్పి అలా వీడియో తీస్తుండగా వాళ్ళని వేద్దామని చెప్పి ఈడే పడిపోయాడు వాళ్ళ బదులు. పాప ఏది ఇరిగిపోయింది ఇడికి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వీడెవడో నార్మల్ గేమ్ రియల్ గేమ్ లో ఫీలింగ్ అవుతూ ఊరికేస్తున్నాడు చెప్పి అలా ఎదరడిపోయాడు. అన్నోడికి పెద్ద సెంటిమెంట్ లాంటి ఫీలింగ్. అటు పక్క నుంచి ఇటు పక్క పోత మీద ఆడేదామని ఎలా అనుకున్నాడు ఏంటో మరి. పొరపాటున అడిగెట్టాడు, సగంలో పడిపోయాడు. సగం కూడా కదా, ఇంకెళ్ళక ముందే పడిపోయాడు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు కదా ఇంక జారి పడిపోయాడు. వీడెవడో సరాసరి దూసుకుంటూ వచ్చి హై జంప్ చేద్దామని చేసాడు. హై జంప్ బాగానే చేసాడు. ఆ బెడ్డ మీద పడకుండా కింద అడ్డాడు. పాప వెనకాల సీటు పగిలిపోయింది ఇడికి. ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న కుక్క అసలు టీవీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూసింది. సడన్ గా లేచి పక్క వచ్చేసింది. ఎందుకంటే అక్కడ కనిపిస్తున్న ఆ మూలో ఎవడో మరి తెగ చంపేసి ఇలా కోపంగా చూసాడు. దీనికి ఇంకా గులాబ్ జామున్ చేతిలోకి వచ్చేసి కంగారు వచ్చి సోఫా పక్కకి దోకున్నది. ఆడేదో ఆడ యాక్టింగ్ గారు చూపించుకుంటే దీనికి ఏమైందో మరి. ఆయన చూసి ఇంక నిజంగా వచ్చి చంపేస్తాడేమో అని చెప్పి కంగారు వచ్చేసి ఇంకా అయిపోయింది సీనంక అనుకుని పక్క వెళ్ళిపోయింది. వీడు ఎవడో మరి చిన్నప్పుడు తెలిసిన పనులు ఇప్పుడు చేస్తున్నట్టు నోట్లో బోర బో అని ఉత్తే సడన్ గా లోనకి పీల్చుకున్నాడు. అదేం గొంతుకులోకి వెళ్ళిపోయి కేకో అని కేకలెట్టేస్తుంది. మాట్లాడితే కేకలు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగిపోయింది. ఆ బీర్ బాటిల్ మూత ఓపెన్ చేయడానికి రించి తెచ్చుకోకుండా ఆ మనోడు బిల్డప్ ముందు అందరి కోసం ఆ ఫోన్తో ఓపెన్ చేసాడు. మూత్రాలది కానీ బిడ్డ ఫోన్ మట్టికి సర్వనాశనం అయిపోయిందిరా. ఇక్కడ చూడండి, చిన్న సందులో బైక్ వేసింది జర్రాని ఇచ్చేస్తున్నాడు. వచ్చినోడు అలా వెళ్తుంది. ఈడి పని బాగానే ఉంది. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఈడి చేయి సగం ఎగిరిపోయింది. ఏం కాదు, జస్ట్ హ్యాండిల్ బార్కి ఇటు చేయి తగిలింది అంతే. ఆ సగం కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఈడవడం మరి అక్కడ ఏ షాప్ ఉందని చెప్పి అలా వెళ్ళి గుద్దాడు. నో ఎంట్రన్స్. మళ్ళీ పక్కన అని చెప్పి అలా వెళ్ళి గుద్దాడు. అది నో ఎంట్రన్స్. తీరా చూస్తే అదేంటి తెలితే ఒక స్టిక్కర్. అది నార్మల్గా మాల్స్లో గోడలకి వేస్తారు కదా అలాగే స్టిక్కర్లు, అలాంటిది అది. ఈడేమో డైరెక్టర్ రూమ్ అడిగి అలా వెళ్ళిపోయాడు, గుద్దేసాడు. మేడం గారు హాయిగా పడుకుని డ్రీమ్స్ కంటున్నారు. వెనకాల నుంచి ఎవడో సడన్గా ముట్టుకున్నాడు. ఎవడో దయ్యం వచ్చి పిసికెళ్తున్నాడు. సడన్గా లేచిపోయి అని కేకలేసింది రా బాబా. వీడెవడో సరదాగా గేలం వేసి పెట్టాడు. ఆవిడ చేప ఇరుకుంది. ఫోన్ నొక్కున్నాడు. సడన్ గా లోనకి వెళ్ళిపోయి లోపు దీన్ని పట్టేసుకున్నాడు. గట్టిగా లాగాడు, ఇరిగిపోయింది. మళ్ళీ నుంచి బలవంతంగా లాగాడు, మళ్ళీ ఇరిగిపోయింది. మళ్ళీ ఇంకా వెనకెళ్ళి బాగా సాస్ పెట్టి లాగాడు, అది కూడా ఇరిగిపోయింది. ఇంకేం చేస్తుంది, ఎవరికెళ్ళి బాగా బలవంతంగా మొత్తం ఉపయోగించి లాగాడు, అది ఇరిగిపోయి ఇంకెళ్ళిపోయింది రా సముద్రంలోగా. ఇదేంటి సముద్రంలో లేదా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లా ఉంది చూస్తాకి. ఇటువంటి అడ్వెంచర్లు చాలా చూస్తుంటా. స్టంట్ బైక్తో చాలా స్టంట్లు చేస్తారు కొండలో. ఈడేవాడు మరి అబ్బాబాబాబా వేసుకొచ్చి మొత్తం పడిపోయాడు రా బాగా. పడిపోయినాడు, అలా కింద పడలేదు. ఇంక పరిగెట్టుకోండి పరిగెట్టుకుంటాడా పారిపోయాడు. కావాలి మీరు చూడండి, అట్లా ఆగుతలేదు. రే కాలనీ పెడతలేదేంట్రా, అలా వెళ్ళిపోతున్నాం ఏంట్రా మనిషేనా? వెళ్ళిపోయాడు. మన వాళ్ళిద్దరు సూపర్ మార్కెట్లకి ఏది కొనేద్దామని వెళ్ళారు. ఒకడు బయటకు వచ్చాడు, చూస్తున్నాడు. ఇంకొక లోన్ జాగ్రత్తగా మోపెడదామని తీసి దాన్ని తీసి లోన్ ఎక్కర్లో పెట్టాడు. అదేం కింద పగిలిపోయింది. పాపం పగిలిపోయిందిరా బాబు. ఇంకా జాగ్రత్తగా వచ్చేద్దాం అనుకున్నాడు, పడిపోయాడు. మనవాడు ఎత్తేద్దామని వచ్చాడు, ఇంకా డైరెక్టర్ ఆడే ఎత్తేసుకున్నాడు. వీడు ఎవడో బలంగా సాసిపెట్టి పొట్టలో గుద్దుకున్నాడు. డైరెక్టర్ ఇంక వెళ్ళిపోయాడు, లోన వెళ్ళిపోయాడు. మొత్తం 1, 2, 3 అన్ని లోన వెళ్ళిపోయినాయి. గట్టిగా తగిలేసింది.
టైర్ ప్యాచ్ పెడదామని చెప్పి గడ్డపారెట్టి గట్టిగా తొక్కాడు. అయ్యో బాబో పగిలిపోయినరో. ఏం చేస్తాడు ఇంకేం చేయడు. ఆయన నొప్పి తట్టుకోలే కిలకలా కొడేసుకుంటున్నాడు. వీడు ఎవడో ఒంటి నిండా పచ్చబొట్లు వేసుకున్నాడు. అలా ముట్టుకున్నాడు అంతే గాల్లో వెనకెళ్ళిపోయింది. పొడసన్నంగా అయిపోయింది. ఎవరితో పుట్టినరోజు అనుకుంటా హాయిగా పుట్టినరోజు చేసుకున్నాడు. వెనకాల నుంచి కుక్క వచ్చి ఏయ్ కేక్ కట్టారు ఇంకెంతసేపు కొడతాని చెప్పి సాసిపడి వస్తాండి తన్నింది. ఎదరు పడిపోయాడు బాబా. ముందు కేక్ కట్టారా ఆకలేస్తుందిరా ఏం మనుషులరా మీరు కేక్ కట్టండి పడిపోయారా బాబోయ్. జంప్ చేసి స్విమ్ చేద్దామని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి అలా స్లిప్ అయిపోయి ఇంకా తర్వాత ఏముంటుంది పడిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ కూడా ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ మట్టుకు మర్చిపోకండి.